మీలో ఎంతమందికి దోశ మటన్ కర్రీ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. హలో గురీస్, వెల్కమ్ టు రిచ్ గురి. ఎలా ఉన్నారు మీరంతా? ఫస్ట్ అయితే మా మమ్మీ రాగి పిండి అట్టు అయితే ఇచ్చింది. అదే సోడి పిండి అట్టు రాగులతో చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టార్టింగే హెల్తీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను. తర్వాత వెంటనే దోశ మటన్ కర్రీ ఇచ్చింది గాయస్. బాబోయ్, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. దోశ మటన్ కర్రీ కాంబినేషన్ ఎవరు కొట్టిందే లేదు. ఎందుకంటే నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటేనే హెవెన్ అని. అసలు నాన్ వెజ్తో బ్రేక్ఫాస్ట్ తింటే చాలా బాగుంటుంది అనమాట. చాలా రకాలుగా ట్రై చేయొచ్చు మనం. పూరి మటన్, ఇడ్లీ మటన్, దోశ మటన్, నెక్స్ట్ పూరి చికెన్, ఇడ్లీ చికెన్, ఇలా చాలా ఉంటాయి వెరైటీస్ కూడా. రొయ్యలతో ట్రై చేయొచ్చు, చేపలతో కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్కి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో చూసి వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.